ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విషయంలో మీరు అనుకున్న విధంగా ఆశించినట్టుగా లేకపోవడం బట్టి, అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మీ అంతట మీరు పనిని పూర్తి చేసుకోవడానికి కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటారు. ఉత్సాహంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల యొక్క సహకారం కూడా సమయానికి మీకు ఉపయుక్తంగా ఉండే అవకాశాలను అనడానికి అవకాశం ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు అనుకున్న విషయాల్లో కొంత మీరు ఆశించినంత స్థాయిలా కాకపోయినా కొంతవరకైనా సరే మంచి ఫలితాలు వచ్చే అవకాశమే కనబడుతుంది. కాబట్టి ఆ వచ్చిన ఫలితాల ప్రకారం మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. వారి అభివృద్ధి విషయంలోనూ, వారి ఆరోగ్య విషయంలోనూ, వారి కొరకు మీరు ఇచ్చే సపోర్ట్ విషయంలోనూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ముందుగా మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, ఉపాసనా బలం పెంపొందించుకునే దిశలో కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజున ఖర్చు పెట్టుకోవడం, వాటికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, సంతాన అభివృద్ధి విషయంలో కుటుంబ సభ్యులతో మంచిగా చర్చలు జరిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.